జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపులు మూతపడ్డాయి. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే మార్జిన్ను భారీగా తగ్గించి నష్టాల్లోకి నెడుతున్నాయని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఈ బంద్కు నిర్ణయం తీసుకుంది. పౌల్ట్రీ కంపెనీలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమకు రావాల్సిన లాభాలను తగ్గించి దౌర్జన్యానికి పాల్పడుతున్నాయని మండిపడ్డారు. పెరిగిన నిర్వహణ ఖర్చుల దృష్ట్యా తగ్గించిన మార్జిన్తో వ్యాపారం చేయడం సాధ్యం కాదని వారు స్పష్టం చేశారు. తమకు రావాల్సిన మార్జిన్ను తిరిగి సవరించి న్యాయం చేసే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరించారు. ఈ బంద్లో రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న చికెన్ సెంటర్లు పాల్గొన్నాయి. ఇందులో భాగంగా షేర్లింగంపల్లి చికెన్ షాప్ యాజమానులు ఆందోళన చేపట్టారు. పౌల్ట్రీ యాజమానుల దౌర్జన్యానికి నిరసనగా చందానగర్ పీజీఆర్ స్టేడియంలో సమావేశమైన చికెన్ షాప్ వ్యాపారులు తమ డిమాండ్ను వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రస్తుత కాలంలో చాలా మార్పులున్నాయని, గతంలో కూలీలకు 5 నుంచి 6 వేల వరకు జీతాలు ఇచ్చేవారమని, ఇప్పుడు ఒక్కరికే 20 నుంచి 25 వేల వరకు చెల్లిస్తున్నామని అన్నారు. ఇలా ఒక్కో షాపులో 3 వర్కర్లు పనిచేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు నష్టాలు వస్తున్న నేపథ్యంలో వాళ్లకు కూడా జీతాలు చెల్లించే పరిస్థితి లేదని వాపోయారు. ఎంత మార్జిన్ ఇస్తే మార్కెట్ అవుతుందనే విషయం పౌల్ట్రీ కంపెనీలకు తెలుసన్నారు. కానీ కావాలనే ఈ చిన్న చిన్న దుకాణాలను లేకుండా చేయాలని చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వేరే దగ్గరికి వెళ్లి బిజినెస్ పెట్టుకుని చేసే పరిస్థితి లేదని తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు అన్నారు. ప్రభుత్వం కూడా తమ సమస్యలపై దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఇక ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లాల నుంచి చికెన్ షాప్ యాజమానులు పాల్గొంటున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు శాంతియుతంగా తమ నిరసన ఉంటుందన్నారు. పేపర్లో తగ్గించిన మార్జిన్ వెంటనే పేపర్లో తగ్గించిన మార్జిన్ వెంటనే పేపర్లో తగ్గించిన మార్జిన్ వెంటనే పాత మార్జిన్ రావాలి, పాత మార్జిన్ కావాలి. ముందు ఎలా ఇచ్చే మార్జిన్ అట్లానే ఇవ్వాలి. మా బాధ మీడియా మిత్రులకు తెలుస్తుంది కానీ గవర్నమెంట్ తెలుస్తలే, కంపెనీ అవుట్లెట్లకు తెలుస్తలే. ఎందుకంటే మీడియా మిత్రులు కూడా పొద్దున్న లేసి మాయమాట తిరుగుతున్నారు. మా బాధలే వాళ్ళకి తెలుస్తున్నాయి కానీ కంపెనీకి ఎలాంటి వైఖరణ, ఎలాంటి వాళ్ళకు తెలియట్లేదు. పొద్దున 2 నుంచి 3 గంటల నుంచి ఇప్పటి వరకు ధర్నాలు చేయడం జరుగుతుంది. ధర్నాలో అందరూ కూడా పాల్గొన్నారు. చికెన్ షాప్ యూనియన్లన్నీ పాల్గొన్నాయి. మా ఇందిరా పార్క్ దగ్గర కూడా ఇప్పుడు ధర్నా ఉంది. మేము స్వచ్ఛందంగా పాల్గొని మా వ్యక్తులు కూడా అందరూ కూడా పాల్గొని ముందుకు పోతున్నారు. కానీ కొన్ని కంపెనీస్ వల్ల మా చిన్న చెడ్డ పేరు వస్తుంది. మా యూనియన్లకు మేము చెప్పడం జరిగింది, వాళ్ళకి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా మేము తెరుస్తాము, మేము ఇట్లానే చేస్తామని అంటే మేము ఎన్నిసార్లు చెప్పినామంటే 100 సార్లు ఇప్పటికి సార్ బంద్ చేయండి, సార్ బంద్ చేయండి, సార్ బంద్ చేయండి, సార్ మాతో పాటు మీరు కూడా ముందుకు నడవండి, రేపు మెద్దున మీతో పాటు మేము ముందుకు నడుస్తున్నాం, అన్ని విధాలా కూడా మేము సపోర్ట్ ఉన్నాం. కానీ ఈ రోజు మాకు ఏ కంపెనీ కూడా సపోర్ట్ లేదు. అన్ని కంపెనీలు సపోర్ట్ ఉన్నాయి. స్నేహ మరీ విరుద్ధంగా